మిత్రులారా నమస్కారం. నేను మీ డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ వీడియోలో చాలా ముఖ్యమైన విషయాన్ని, చాలా ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. ఇదే అతి మధురం వేరు, ఎస్టి మధు. దీని ప్రత్యేకతల్ని, దీని ఔషధ విలువల్ని, రకరకాల వ్యాధుల్లో ఈ మూలికను వాడేటువంటి పద్ధతుల్ని ఇది మనం తెలుసుకోబోయే ముందు అసలు దీనికి సంబంధించినటువంటి నేమ్స్, అంటే ఈ పేర్లు తెలుసుకోవడం ముఖ్యం. ఎందుకంటే రకరకాలుగా మన కంట్రీలో రకరకాల పేర్లతో దీన్ని పిలుస్తూ ఉంటారు. రకరకాల ప్రాంతాల్లో రకరకాల భాషల్లో దీన్ని ఏమంటారు అనేది తెలుసుకోవాలి. ఉదాహరణకు బొటానికల్గా ఇది స్టాండర్డ్ గ్లైసరిజా గ్లాబ్రా అనే పేరుతో పిలుస్తారు. హిందీలో ములెటి అనే పేరుంది, ఇంగ్లీష్లో లైకోరిస్ అనే పేరుంది, తెలుగులో మీకు తెలిసిందే అతి మధురం అంటారు. ఈ మూలిక, ఈ వేరు, దీని టేస్ట్ బాగా తీయగా ఉంటుంది. అదే సమయంలో దీంట్లో కార్బోహైడ్రేట్స్ ఉండవు. ఇది దీని ప్రత్యేకత. అసలు దీనికి సంబంధించి ఈ ప్రత్యేకతలు తెలుసుకుంటే మీకు ఆశ్చర్యం వేస్తుంది. దీనికి ఉండేటువంటి తీపిదనం వల్ల దీనికి ఆ పేరు వచ్చింది. సాధారణంగా ఆయుర్వేద మందులు చేదుగా ఉంటాయన్న అభిప్రాయం ఉంది. కానీ దానికి ఎక్సెప్షన్ ఏంటంటే ఈ అతి మధురం. అందుకే దీన్ని ఆ టేస్ట్ని మాస్క్ చేయడానికి కూడా వాడుతూ ఉంటాం. అయితే దీంట్లో ఉపయోగపడేటువంటి భాగం ఏంటంటే ఈ మొక్క మొత్తంలో దీన్ని వేరు. అయితే ఐడెంటిఫికేషన్ ఆఫ్ మెడిసినల్ ప్లాంట్స్ అంటారు. అంటే ఏంటంటే ఈ మందు మొక్కను ఎలా గుర్తుపట్టాలి, అంటే దీని స్వరూపం ఎలా ఉంటుంది అనేది కూడా మీరు తెలుసుకోవాలి. ఇది దాదాపుగా 1.5 మీటర్ల ఎత్తు వరకు పెరిగేటటువంటి ఒక ప్రాచీన భారతదేశపు మొక్క. దీన్ని ఎన్నో వ్యాధులలో ఔషధం కింద వాడుతూ ఉంటాం. నిజానికి మన భారతదేశమే కాదండి, ప్రపంచవ్యాప్తంగా ఉదాహరణకి చైనా దేశ వైద్యంలో కూడా దీనికి ప్రాధాన్యత ఉంది. అలాగే దీన్ని దక్షిణ యూరోప్ దేశాల్లో, సిరియా, ఇరాక్, టర్కీ, రష్యా దేశాల్లో కూడా దీన్ని వాణిజ్యపరంగా పెంచుతూ ఉన్నారు. ఇక మన దేశానికి వస్తే మన సౌత్, నార్త్ రెండు తీసుకుంటే ఉత్తర భారతదేశంలో అంటే నార్త్లో దీన్ని ఎక్కువగా పెంచుతూ ఉంటారు. అయితే మనం దీన్ని దిగుమతి చేసుకుంటూ ఉంటాం. అయితే దీని ఆసక్తికరమైన విషయం ఏంటంటే దీని గుణకర్మలు, దీని యాక్షన్స్. దీనికి ప్రధానమైనటువంటి ఉపయోగం ఏంటంటే విరేచనాన్ని సాఫీగా చేస్తుంది. ఎప్పుడైతే మోషన్ ఫ్రీ అవుతుందో అప్పుడు అనేక వ్యాధులు తగ్గుతాయి. అలాగే ఇంకోటి దగ్గును తగ్గించే గుణం దీనికి ఉంది, అంటే యాంటీ టస్సివ్గా పనిచేస్తుంది. ఇంకా ప్రధానంగా చర్మ సౌందర్యాన్ని పెంచుతుంది. ఇక దీన్ని ఈవెన్ అలోపతిలో కూడా రకరకాల రూపాల్లో వాడుతూ ఉంటారు. అయితే ఆయుర్వేద పరంగా దీన్ని చెప్పాల్సి వస్తే దీని ఔషధ ఉపయోగాలు ఏమిటి, ఇది మనం తెలుసుకుందాం. చాలామందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య, ఎంతోమందిని నిద్రాహారం లేకుండా చేసే సమస్య ఒకటి ఉంది. ఇదే అల్సర్, అంటే కడుపులో పుండు తయారవటం. ఇలాంటప్పుడు సేఫ్గా వాడదగింది ఇది. కడుపులో పుండు ఉండి ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు, హైపర్ ఎసిడిటీతో బాధపడుతూ ఉన్నప్పుడు అతి మధురం అంటే ఎస్టి మధు చూర్ణాన్ని రోజు 1 నుంచి 2 గ్రాముల మోతాదుగా తీసుకుంటూ ఉండాలి. అల్సర్ నొప్పి ఎక్కువగా ఉన్నప్పుడు అతి మధురం వేరని నలగొట్టి నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాన్ని టీలాగా తాగుతూ ఉండాలి. అలాగే అన్నం విషయంలో మెత్తగా ఉడికిచ్చినటువంటి జావలాగా చేసినటువంటి అన్నం తింటూ ఉండాలి. దీంతో అల్సర్ చక్కగా తగ్గుతుంది. అలోపతి వైద్యంలో కూడా దీన్ని బేస్ తోటి కొన్ని ఔషధాలు తయారవుతూ ఉంటాయి. ఇక చాలామందిని ఈ సీజన్ ఇబ్బంది పెట్టే సమస్య గొంతు నొప్పి, ఫారింజైటిస్, థ్రోట్ పెయిన్, అలాగే లారింజైటిస్. ఇలాంటి అన్ని సందర్భాల్లోనూ ఇది ఉపయోగపడుతుంది. కంఠం నొప్పిగా ఉన్నప్పుడు, లేకపోతే కఫం తగ్గకుండా ఇబ్బంది పెడుతూ ఉన్నప్పుడు ఈ అతి మధురం వేరు చూర్ణాన్ని తేనెతోటి తీసుకుంటూ ఉంటే, ఒక 1/2 గ్రాము నుంచి 1 గ్రాము అతి మధురం చూర్ణాన్ని 1 టీ స్పూన్ తేనెతో కలిపి చప్పరించి మింగుతూ ఉంటే గొంతంతా క్లియర్ అవుతుంది. ఇంకోటి చెప్పుకున్నాం కదా, చాలామందిని ఇబ్బంది పెట్టే సమస్య మలబద్ధకం, కాన్స్టిపేషన్. ఇలాంటి సందర్భాల్లో ఇది ఉపయోగపడుతుంది. ఈ అతి మధురం వేరు చూర్ణాన్ని బెల్లంతో కలిపి తీసుకుంటూ ఉంటే విరేచనకారిగా ఉపయోగపడుతుంది. అలాగే ఎంతోమందిని ఇబ్బంది పెడుతున్న సమస్య, ముఖ్యంగా ఇలాంటి చలికాలపు రోజులలో కీళ్ళ నొప్పి, పాలిఆర్థ్రాల్జియా, జాయింట్ పెయిన్స్. ఇలాంటప్పుడు అతి మధురం వేరు చూర్ణాన్ని నీళ్ళకి వేసి మరిగించి తయారు చేసుకున్న కషాయాన్ని తాగుతూ ఉంటే బాగా పనిచేస్తుంది. ఇక ఇంకొక పెద్ద సమస్య ఏంటంటే చాలామందిని ఇబ్బంది పెట్టేది నోటి పూత. ఈ నోటి పూతలో కూడా ఇది ఉపయోగపడుతుంది. అతి మధురం వేరు కచ్చాపచ్చాగా దంచి, అంటే ఎవకుటంగా, అంటే ఒక్కా చెక్కలాగా దీన్ని నీళ్ళకి వేసి మరిగించి కషాయం తయారు చేసి దాంతో పుక్కిడి పట్టాలి. దీంతో క్రానిక్గా ఇబ్బంది పెట్టేటువంటి ఈ నోటి పుళ్ళు తగ్గుతాయి. ఇంకొకటి పెద్ద సమస్య, యంగ్స్టర్స్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టేది జుట్టు రాలుతూ ఉండటం, అలాగే చుండ్రు విపరీతంగా తయారవుతూ చిరాకును కలిగిస్తూ ఉండటం. ఇలాంటప్పుడు అతి మధురం వేర్లని పాలు, కుంకుమతో కలిపి పేస్టా తయారు చేసుకొని రాత్రిపూట తలకు పట్టించాలి. ఉదయం తలస్నానం చేస్తూ ఉండాలి. దీంతో దీన్ని ఆ స్టీరాయిడల్ యాక్షన్కి జుట్టు పెరగటం మొదలు పెడుతుంది.
అలాగే చుండ్రు కూడా తగ్గుతుంది. ఇంకొక మెయిన్ యూజ్ ఫస్ట్ ఎయిడ్ లాగా ఇది ఉపయోగపడుతుంది. ప్రధానంగా కాలిన గాయాలకి ఇది ఒక మంచి ఔషధం. అతి మధురం వేరు చూర్ణాన్ని వెన్నతో కానీ నెయ్యితో కానీ తేనెతో కానీ కలిపి లోపలికి ఇంటర్నల్గా తీసుకుంటూ మళ్ళీ దాన్నే కాలిన గాయాలపైన రాస్తూ ఉంటే మంచి ఫలితం కనిపిస్తుంది. మచ్చ పడకుండా ఇది మానుతుంది. ఇంకొక అమేజింగ్ ఉపయోగం దీనికి ఉంది. ఎంతోమందిని ఇబ్బంది పెట్టేటువంటి సమస్య కాన్స్. ఇలాంటప్పుడు ఈ ఆనల్ని దీన్ని అతి మధురంతో తగ్గించుకోవచ్చు. కాలంలో వచ్చేటటువంటి ఈ ఆనలకి అతి మధురం చూర్ణంతో కాచిన నూనెని రాత్రిపూట రాస్తూ ఉండాలి. దీంతో ఉదయానికల్లా మంచి మార్పు కనిపిస్తుంది. ఈ క్యారియర్ నూనె ఏదైనా మీరు వాడచ్చు. ఆవ నూనె అయితే మంచిది. అయితే చెప్పుకున్నాం కదా, ఇది ఆహారం కాదు, ఇది ఒక ఔషధం. ఈ ఔషధి అనేది దీన్ని ఔషధం కింద వాడాలి. అంటే దీని విషయంలో కూడా కొన్ని జాగ్రత్తలు మీరు తీసుకోవాలి. ఉదాహరణకు అతి మధురాన్ని అదే పనిగా ఎక్కువ కాలం పాటు వాడకూడదు. ముఖ్యంగా కిడ్నీ జబ్బులు ఉన్న రక్తపోటు ఉన్న ఇలాంటప్పుడు దీన్ని వైద్య పర్యవేక్షణలోనే వాడుకోవటం అనేది అవసరం. ఇలాగా అతి మధురాన్ని యుక్తిగా వాడుకుంటే అనేక సమస్యలకు, అనేక మోడర్న్ డే ప్రాబ్లమ్స్కి ఇది ఒక చక్కటి పరిష్కారం. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోలు అప్లోడ్ అవడంతోనే ఆ విషయం మీకు తెలియడం కోసం బెల్ బటన్ క్లిక్ చేయండి. అన్నిటికంటే ముఖ్యంగా ఇలాంటి చక్కటి అద్భుతమైన విషయాలు 10 మందికి ఉపయోగపడటం కోసం ఈ వీడియో తలకి లింక్ని మీ సర్కిల్స్తో షేర్ చేసుకోండి. శతం జీవ శరదో వర్ధమానః, శతం హేమంతాన్ శతం వసంతాన్. 100 శరత్తులు, 100 హేమంతాలు, 100 వసంతాలు వర్ధిల్లుతూ జీవించండి. స్టే హెల్దీ, స్టే హ్యాపీ, బీ పాజిటివ్, కీప్ స్మైలింగ్, స్టే సేఫ్. లవ్ యూ ఆల్. శుభం. డాక్టర్ చిరుమామిళ్ల మురళీ మనోహర్, ఎండి ఆయుర్వేద, రక్ష ఆయుర్వేదాలయ, ప్లాట్ నంబర్ 13, రామ్మూర్తి నగర్, సిబిసిఐడి కాలనీ, హైదర్ నగర్, హైదరాబాద్ 5,85,000. వెబ్సైట్ అడ్రస్ www.muralymanohar.com. ఫోన్ నంబర్స్ 9246575510, 9177445454.